హలో గాయస్, దిస్ ఇస్ గాయత్రి కృష్ణ. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో చేసుకోకుండానే చూస్తున్నారో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. దాంతో నాకు ఛానల్ గ్రో అవ్వడానికి స్కోప్ వస్తుంది. సో దట్ ఐ కెన్ కమ్ టు లైవ్ అండ్ ఆన్సర్ ఫర్ యువర్ క్వశ్చన్స్ ఇన్ లైవ్. ఓకే, లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అందరూ కామెంట్ సెక్షన్లో కామెంట్స్ కూడా పెట్టండి. మీకు ఒకవేళ రెజనేట్ అయితే కనుక reading. Today we will see the person on your mind, current feelings of your person on your mind. Okay, the star, the chariot, and the moon. Let's clarify all these cards. టారో తోటి మెయిన్ ఆర్కనా కార్డ్స్ స్టార్, చారియట్ అండ్ ద మూన్ వచ్చాయి. కరెంట్ ఫీలింగ్స్ ఆఫ్ యువర్ పర్సన్. జనరల్లీ మీ పర్సన్ ఇప్పుడు సమ్ హోప్ తోటి ఉన్నారు అండ్ యాక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. కొంతమందికి నో కాంటాక్ట్ ఆర్ లెస్ కాంటాక్ట్ సిచ్యువేషన్ కనిపిస్తుంది అండ్ కొంచెం నెగిటివిటీ కూడా ఉంది మీ రిలేషన్లో. అండ్ మీ ఇద్దరు కూడా కొంతమంది ఏంటంటే మిర్రర్ అవుతున్నారు అనమాట. అంటే మీ థాట్స్ ఏవైతే ఉన్నాయో మీకు సేమ్ థాట్స్ మీ పార్ట్నర్ కూడా ఫీల్ అవుతున్నారు. సో లెట్స్ క్లారిఫై ద కార్డ్స్ నౌ విత్ టారో. ఓకే, కార్డ్స్ కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను నేను. లెట్స్ క్లారిఫై ద స్టార్. Angels, please guide me. Person on my viewer's mind, current feelings. Why is star here? Please clarify the star, angels. స్టార్ని కూడా మూనే క్లారిఫై చేసింది అండ్ దిస్ ఇస్ మేజర్ ఆర్కానా అనమాట. హోప్తో ఉన్నారు కానీ ఈ రిలేషన్లో ఏంటంటే నెగిటివిటీ చాలా ఉందండి. ఈ నెగిటివిటీ వల్ల ఏంటంటే మేబీ ఇట్ కుడ్ బి ది థర్డ్ పార్టీ. ఎవరైనా ఫీమేల్ ఫిగర్ థర్డ్ పార్టీ కూడా ఉండుండొచ్చు మీ రిలేషన్లో. బట్ స్టిల్ మీ పార్ట్నర్ ఏంటంటే హోప్ తోటి ఉన్నారు. బట్ ఏం యాక్షన్ తీసుకోవాలి అనేది అర్థం కావట్లేదు మీ పార్ట్నర్కి. దే ఆర్ జగ్లింగ్ సిచ్యుయేషన్లో ఉన్నారనమాట. జగ్లింగ్ సిచ్యుయేషన్లో ఉన్నారు. ఈ థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళాలా లేదంటే మీ వైపు యాక్షన్ తీసుకోవాలా అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు ప్రస్తుతానికి. బట్ స్టిల్ దే ఆర్ హ్యావింగ్ హోప్ విత్ ద స్టార్ అనమాట. దే ఆర్ ఆల్సో మేనిఫెస్టింగ్. మీ గురించి దేవుడిని అడుగుతున్నారు కూడా మిమ్మల్ని తన లైఫ్లో ఇవ్వమని. బట్ చాలా కొంతమందికి నెగిటివ్ థాట్స్ కూడా ఉన్నాయి అండ్ చాలామంది నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో కూడా ఉండొచ్చు లేదా లెస్ కాంటాక్ట్ సిచ్యువేషన్లో కూడా ఉండొచ్చు ఇందాక నేను చెప్పినట్టు. బట్ దే విల్ టేక్ ద యాక్షన్ బట్ టైం పడుతుంది. ఎందుకంటే కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు కాబట్టి టైం అయితే పడుతుంది. లెట్స్ క్లారిఫై ద చారియట్. Angels, universe, please guide me. The person on my viewer's mind, current feelings. Is chariot here? Please clarify the chariot, angels. Divine, please clarify the chariot. యాక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు మీ పర్సన్ హూఆర్ కుడ్ బి ఇన్ యువర్ మైండ్. యాక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు అండ్ సడన్ కాల్, టెక్స్ట్ ఆర్ మెసేజ్ మీకు కమ్యూనికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ దే వాంట్ ద సక్సెస్ ఇన్ దిస్ రిలేషన్. మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ మైండ్లో దే వాంట్ ద సక్సెస్ ఇన్ దిస్ రిలేషన్ అండ్ దే వాంట్ టు డిస్కస్ వాట్ ఎవర్ దే ఆర్ ఫీలింగ్ ఫర్ యూ. వాళ్ళ మైండ్లో ఏముంది, వాళ్ళ మనసులో ఏముంది అనేది మీతో కాంటాక్ట్ చేసి చెప్పాలనుకుంటున్నారు. సక్సెస్ కావాలి ఈ రిలేషన్లో వాళ్ళకి అండ్ దే ఆర్ రెడీ టు టేక్ ద యాక్షన్ ఆల్సో. బట్ స్టిల్ వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నారనమాట. ఈ 2 of Pentacles అండ్ చారియట్ కూడా అదే చెప్తుంది. యాక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు కానీ సమ్ నెగిటివిటీ ఈజ్ దేర్ ఇన్ యువర్ రిలేషన్ దట్ ఇట్ కుడ్ బీ ద థర్డ్ పార్టీ ఓన్లీ. కొంతమందికి కెరీర్ కూడా కావచ్చు ఈ థర్డ్ పార్టీ అనేది, లేదా ఫ్యామిలీలో ఎవరైనా ఫీమేల్ ఫిగర్ కూడా కావచ్చు. ఓకే,
సో ఆ నెగిటివిటీ వల్ల యాక్షన్ అయితే తీసుకోవట్లేదు. బట్ దే వాంట్ సక్సెస్ ఇన్ దిస్ రిలేషన్. ఈ రిలేషన్లో అయితే సక్సెస్ కావాలనుకుంటున్నారు. మీతో ఓపెన్గా మాట్లాడాలని ట్రై కూడా చేస్తున్నారు. కానీ దే ఆర్ ఇన్ కన్ఫ్యూజన్ సిచ్యువేషన్ రైట్ నౌ. అందుకని యాక్షన్ అయితే తీసుకోవట్లేదు. ఈ రిలేషన్లో గ్రోత్ కూడా చాలా కోరుకుంటున్నారు వాళ్ళు. అండ్ యాక్షన్ కూడా తీసుకుంటున్నారు, కానీ అది సక్సెస్ అవ్వట్లేదు. కొంతమందికి ఒక 70% ఆఫ్ మెంబర్స్కి ఏంటంటే, మీ పార్ట్నర్స్కి యాక్షన్ తీసుకుంటున్నారు కానీ, ప్లానింగ్ చేసుకుంటున్నారు కానీ సక్సెస్ అవ్వట్లేదు. దాంతో వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు నెక్స్ట్ ఏం చేయాలనేది. యాక్షన్ తీసుకోకుండా ప్రస్తుతానికి అయితే స్టాప్ అయిపోయారు అనమాట. ఓకే, లెట్స్ క్లారిఫై ద మూన్. ఏంజెస్ ప్లీజ్ క్లారిఫై మూన్ వై ఈజ్ హియర్. ప్లీజ్ క్లారిఫై ద మూన్. ఎస్ దే ఆర్ మేనిఫెస్టింగ్ ఫర్ యూ. మీకోసం అని చాలా వాళ్ళు ప్రేయర్స్ అయితే చేస్తున్నారు. కొంతమందికి ఇక్కడ ఫ్యామిలీ మ్యానిపులేషన్ చాలా కనిపిస్తుందండి. థర్డ్ పార్టీ ఒక ఫీమేల్ అయి ఉండొచ్చు కొంతమందికి, ఆర్ అదర్వైజ్ ద ఫ్యామిలీ అనమాట. వాళ్ళు ఏంటంటే ఇన్సెక్యూర్ ఫీల్ అవుతున్నారు. మీతోటి రిలేషన్ కంటిన్యూ చేయడం అనేది ఫ్యామిలీ వాళ్ళకి ఇష్టం లేదు. మీ పార్ట్నర్ యొక్క ఫ్యామిలీకి అది ఇష్టం లేదు. అండ్ ఆల్సో అదే నెగిటివిటీ అనమాట మీ రిలేషన్లో. విత్ ద మూన్ కార్డ్ దెర్ ఈస్ సో మచ్ నెగిటివిటీ ఇన్ యువర్ రిలేషన్. దానివల్లనే మీ రిలేషన్ అనేది ముందుకు వెళ్ళట్లేదు. బట్ మీ పర్సన్కి అయితే మీతోటి రిలేషన్ కంటిన్యూ చేయాలని అయితే ఉంది, సక్సెస్ కావాలని ఉంది. బట్ ఫ్యామిలీ వల్ల వాళ్ళ ఇన్సెక్యూరిటీస్, అంటే మీ పార్ట్నర్ ఎక్కడ మీ దగ్గరకు వచ్చేస్తారో, మీ వైపు ఎక్కడ డెసిషన్ తీసుకుంటారో అనే ఇన్సెక్యూరిటీలో ఉన్నారు వాళ్ళు. సో వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు అనమాట మీ పార్ట్నర్ని. బట్ మీ పార్ట్నర్ వాళ్ళ ఫ్యామిలీ వైపు కానీ మీ వైపు కానీ ఎవరి వైపు డెసిషన్ తీసుకోవాలో అర్థం కాక దే ఆర్ జస్ట్ మేనిఫెస్టింగ్ అనమాట. ఇప్పుడు ప్రస్తుతం మేనిఫెస్ట్ చేస్తున్నారు, దేవుణ్ణి ప్రేయర్ చేసుకుంటున్నారు మీ వైపు యాక్షన్ తీసుకునేటట్టు చేయమని, మిమ్మల్ని తన లైఫ్లోకి తీసుకురావడానికి మేనిఫెస్ట్ చేస్తున్నారు ప్రస్తుతానికి. లెట్స్ క్లారిఫై ద మ్యాజిషియన్ వన్స్. జస్ట్ డివైన్ ప్లీజ్ గైడ్ మీ, వై ఇస్ మ్యాజిషియన్ హియర్. ఎస్, దే ఆర్ ఫీలింగ్ సో. మీరు వాళ్ళ క్వీన్ అని, లేదా ఫీమేల్ ఎనర్జీ అయితే ఫీమేల్ ఎనర్జీ కనిపిస్తుంది, కానీ ఒకవేళ మీ పార్ట్నర్ మేల్ అయితే మీరు ఫీమేల్ అనమాట. సో ఫీమేల్ ఎనర్జీ అనమాట. ఒకవేళ మీ పార్ట్నర్ ఫీమేల్ అయితే మీ ఎనర్జీ అనమాట ఇది. సో దే ఆర్ ఫీలింగ్ మీరు ఒక ప్రెషియస్ థింగ్ లాగా చూస్తున్నారు వాళ్ళు మిమ్మల్ని. దే హ్యావ్ సో మచ్ ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్ ఫర్ యూ. బట్ ఏమి యాక్షన్ తీసుకోలేక అలా దిగాలుగా కూర్చొని ఉన్నారనమాట. ఓకే, either ఇట్ కుడ్ బి మేల్ ఆర్ ఫీమేల్. మీ పార్ట్నర్ ఎవరైనా కానీ, అది రిలేషన్లో కూడా ఎవరైనా అయి ఉండొచ్చు. వాళ్ళకి మీరంటే చాలా ఇష్టం, కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ లేదంటే ఒక ఫీమేల్ ఫిగర్ ఎవరైనా కానీ వాళ్ళని కంట్రోల్ చేస్తున్నట్టు చూపిస్తుంది. ఇక్కడ ఎనర్జీ అట్లనే వస్తుంది. బట్ దే విల్ టేక్ ద యాక్షన్. విత్ మేనిఫెస్టేషన్ ఏంటంటే, మేనిఫెస్టేషన్ పవర్ చాలా ఎక్కువ ఉంటుందండి. మేనిఫెస్టేషన్ చేసిన వాళ్ళకి, ప్రేయర్స్ చేసిన వాళ్ళకి ఖచ్చితంగా ఫలితం వస్తుంది. అది లేట్ కూడా అవ్వచ్చు, బట్ రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మీ రిలేషన్లో నెగిటివిటీ అనేది ఏ ఇంటెన్సిటీలో ఉంది అనే దాన్ని బట్టి టైం అనేది పడుతుందన్నమాట. ఆబ్స్టకిల్స్ అన్ని రిమూవ్ అయ్యి మీ వైపు యాక్షన్ తీసుకోవడానికి. బట్ ఫ్యామిలీ అనేది తొందరగా వెళ్ళేది కాదు కాబట్టి మీ మధ్యలో నుంచి. సో ఆ నెగిటివిటీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఎవరైతే మీ ఇద్దరి మధ్యలో ఉన్నారో వాళ్ళ నెగిటివ్ మైండ్ పాజిటివ్గా చేసి ఈ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ తోటి వాళ్ళు ఆ ఇంటెన్సిటీ రీచ్ అయినప్పుడు వాళ్ళ నెగిటివిటీ అనేది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది అండ్ ఆబ్స్టకిల్స్ అన్నీ క్లియర్ అవుతాయి మీ దగ్గర. బట్ మీ పర్సన్ అయితే చాలా మిస్ అవుతున్నారు మిమ్మల్ని. మీ ఫొటోస్ కానీ లేదంటే మీ చాట్స్ కానీ మీవి ఏవైనా సరే మీ పార్ట్నర్ యొక్క ఫోన్లో పిక్స్ కానీ ఏమైనా ఉంటాయి కదా, అవన్నీ చూసి మీ మెమరీస్ అన్నీ రీకలెక్ట్ చేసుకుంటున్నారు. దే ఆర్ మిస్సింగ్ యూ సో మచ్. మిస్సింగ్ ఎనర్జీ అయితే చాలా వస్తుంది, కానీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ చాలా చూపిస్తుంది. నెగిటివిటీ చాలా ఉందన్నమాట మీ రిలేషన్లో. డెఫినెట్లీ విత్ ద 6 of Wands అండ్ 8 of Wands యూ విల్ గెట్ ద కమ్యూనికేషన్ వెరీ సూన్ ఇన్ యువర్ రిలేషన్. ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు, బట్ నెగిటివిటీ కొంచెం ఉంది, దానివల్ల టైం పడుతుంది.
అండ్ యువర్ పర్సన్ ఈజ్ రెడీ టు గివ్ ద ఎఫర్ట్స్ ఇన్ యువర్ రిలేషన్ విత్ 8 ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది. ఈ రిలేషన్లో ఎఫర్ట్స్ పెట్టి మీ వైపు యాక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. అండ్ ఫర్ సమ్ పీపుల్ ద థర్డ్ పార్టీ ఇట్ కుడ్ బి కెరియర్ కూడా కావచ్చండి, ఫైనాన్స్ కెరియర్ కూడా కావచ్చు. వాళ్ళ కెరియర్లో అప్స్ అండ్ డౌన్స్ అవుతూ ఉండుండొచ్చు, దానివల్ల కూడా మీ దగ్గరికి రావట్లేదు వాళ్ళు. అది స్టెబుల్ అయిన తర్వాత, ఫైనాన్షియల్ కండిషన్ స్టెబుల్ అయిన తర్వాత మీ దగ్గరికి వచ్చి ఎఫర్ట్స్ పెట్టి యాక్షన్ తీసుకునే ఛాన్స్ అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. కొంతమందికి ఫ్యామిలీ, కొంతమందికి అయితే ఒక ఫీమేల్ ఫిగర్ ఎవరైనా అయి ఉండొచ్చు, ఒక మదర్ ఫిగర్ అయి ఉండొచ్చు వాళ్ళు. ఆ ఫీమేల్ ఫిగర్ కూడా మేబీ మదర్ కానీ, మదర్ ఇన్లా కానీ, లేదంటే సిస్టర్ ఇన్లా కానీ, సిస్టర్ కానీ, ఇలా ఎవరైనా అయి ఉండొచ్చు ఆ ఫీమేల్ ఫిగర్ అనేది. లేదంటే హోల్ ఫ్యామిలీ కూడా కావచ్చు, లేదంటే కొంతమందికి అయితే కెరీర్ కనిపిస్తుంది అనమాట. బట్ యువర్ పర్సన్ మిస్ యూ సో మచ్ అండ్ దే వాంట్ టు టేక్ ద యాక్షన్. చూడండి ఇక్కడ కూడా చారియట్ వచ్చింది. యూ హ్యావ్ సో మెనీ ఆబ్స్టికల్స్ ఇన్ యువర్ రిలేషన్ అనమాట. ఖచ్చితంగా దాన్ని అధిగమించి మీకు ఖచ్చితంగా స్టేబుల్ ఆఫర్ అనేది ఇవ్వడానికి రెడీగా ఉన్నారు మీ పార్ట్నర్. బట్ ఇట్ విల్ టేక్ టైం. ప్రస్తుతం అయితే ప్రేయర్ చేసి మీ రిలేషన్లో నెగిటివిటీ పోవడానికి వాళ్ళు మేనిఫెస్ట్ చేస్తున్నట్లు ఇక్కడ చూపిస్తుంది. లెట్ us see the angels what are saying to you. ఏంజల్స్ ఏం చెప్తున్నారో చూద్దాం మీకు. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మై వ్యూవర్స్ who are watching this video. What is the angel guidance? What is the angel guidance for their relation? లిసన్ టు యువర్ ఇంట్యూషన్. మీ మనసు, మీ ఇంట్యూషన్, మీ సిక్స్త్ సెన్స్ ఏం చెప్తుందో వినండి. విని దాన్ని బట్టి మీరు వెయిట్ చేయండి. లేదంటే ఒకవేళ చాలా రోజులు అయిపోయింది ఈ రిలేషన్లో, మనకి నో కాంటాక్ట్ వచ్చి వాళ్ళు మన ఫీలింగ్స్ని క్యాచ్ చేయట్లేదు, మనని అర్థం చేసుకోవట్లేదు అని మీరు అనుకుంటే, మీ సిచ్యువేషన్ ప్రకారం మీకు ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. సో మీరు ఆలోచించుకొని మీ ఇంట్యూషన్ ఏం చెప్తుందో, మీ సిక్స్త్ సెన్స్ ఏం చెప్తుందో అది మీరు ఫాలో అవ్వచ్చు. అండ్ ద సెకండ్ ఏంజల్ గైడెన్స్ ఈజ్ ట్రస్ట్. కొంతమందికి ట్రస్ట్ ఇష్యూస్ కూడా ఉండుండొచ్చు ఈ రిలేషన్లో. మీ పార్ట్నర్ మీద మీకు ట్రస్ట్ ఇష్యూస్ కూడా ఉండొచ్చు, లేదంటే మీ పార్ట్నర్కి కూడా ట్రస్ట్ ఇష్యూస్ ఉండుండొచ్చు. సో ఒకవేళ ట్రస్ట్ ఇష్యూస్ కనుక మీ రిలేషన్లో ఉన్నట్లయితే దాన్ని అధిగమించడానికి ట్రై చేయండి. ఎక్కడ మీరు ట్రస్ట్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారో దాన్ని క్లియర్గా మాట్లాడుకొని క్లియర్ చేసుకుంటే కనుక మీ రిలేషన్లో బెటర్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ట్రస్ట్ యువర్ పార్ట్నర్ ఫస్ట్. మీరు కానీ మీ పార్ట్నర్ కానీ మాట్లాడుకొని ఒకళ్ళకొకళ్ళ మీద ట్రస్ట్ అనేది పెంచుకోండి. లెట్ us see the third angel guidance for you. ప్రస్తుతం మీరు ఏదన్నా మీ మైండ్లో క్వశ్చన్ కానీ, ఏదన్నా డౌట్ కానీ ఏదన్నా ఉన్నట్లయితే కనుక దానికి ఆన్సర్ నో వచ్చిందండి. ఏదైనా ఆన్సర్ అదే డౌట్ మీకు కనుక క్వశ్చన్ కానీ డౌట్ కానీ ఉన్నట్లయితే కనుక దాని ఆన్సర్ అయితే నో. ఓకే, ప్రస్తుతం ఈ ఏంజల్స్ మీకు ఇదే చెప్తున్నారు. అండ్ ద లాస్ట్ బాటమ్ ఆఫ్ డెక్ ఈజ్ ఆస్క్ ఫర్ ద హెల్ప్ ఫ్రమ్ అదర్స్. ఒకవేళ మీరు ఈ రిలేషన్లో ఏం చేయాలి మీకు అర్థం కావట్లేదు, మీ ఇంట్యూషన్ కూడా మీకు ఏం చెప్తుందో మీకు కన్ఫ్యూజ్ అవుతున్నారు, ట్రస్ట్ ఇష్యూస్ ఇంకా పెరిగిపోతున్నాయి, ఏం చేయాలో మీకు అర్థం అవ్వట్లేదు, అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ ట్రస్టబుల్ పర్సన్స్ ఎవరైనా ఉంటారు కదా, మీ గురించి మీ రిలేషన్ గురించి తెలిసిన వాళ్ళు కానీ, ఎవరైనా మీ ఇద్దరిని తెలిసిన కామన్ ఫ్రెండ్స్ కానీ, లేదంటే మెచ్యూర్డ్ ఫిగర్స్ ఎవరైనా పెద్దవాళ్ళు కానీ ఉన్నట్లయితే కనుక మీరు షేర్ చేసుకుంటే మీ రిలేషన్ గురించి వాళ్ళ హెల్ప్ కనుక మీరు తీసుకుంటే కనుక మీకు గైడెన్స్ అనేది ఖచ్చితంగా వస్తుంది, ఏం చేయాలనేది క్లారిటీ వస్తుంది మీకు అని ఏంజల్స్ మీకు చెప్తున్నారు. ఓకే, సో ఇదండి మీ రీడింగ్ ఈ రోజుకి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. జస్ట్ చూసేసి వెళ్ళిపోతే ఛానల్ గ్రో అనేది అవ్వదు. మీకు లైవ్లో మీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ కావాలి అని అనుకుంటే నాకు తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా కంటెంట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను నేను మీకు. మా తెలుగు వాళ్ళని మనమే ఎంకరేజ్ చేసుకోవాలి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. తొందరగా 50 సబ్స్క్రైబర్స్ క్రాస్ చేయించేసేయండి. ఓకే, సో దట్ ఐ కెన్ కమ్ టు లైవ్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఫ్రీ రీడింగ్ ఉంటుంది లైవ్లో అండ్ ఆల్సో పెయిడ్ రీడింగ్ కూడా ఉంటుంది. ఫ్రీ రీడింగ్ మోస్ట్లీ చాలా రోజుల వరకు ఫ్రీగానే ఉంటుంది, తర్వాత కొంచెం అమౌంట్ అనేది ఫిక్స్ చేస్తాను నేను.
సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎవరికైతే ఈ రీడింగ్ రెజనేట్ అయిందో. కామెంట్ చేస్తే నాకు ఐడియా వస్తుంది మీకు రీడింగ్ రెజనేట్ అవుతుంది లేదు అనేది. సో ప్లీజ్ డూ కామెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.